This conference will now be recorded. This conference will now be recorded. Om Gurubhyo Namah. The Supreme Yoga, Yoga Vasishta. Utpatti Prakaranam, 19వ రోజు, 27th September 2020. During the cosmic dissolution, వినబడుతుందా మేడం? During the cosmic dissolution, the entire objective creation is resolved into the infinite being. అంటే ప్రళయం సమయంలో ఇది అయిపోయిందా? నిన్న బోధపరిచిందనా? నేను స్టార్ట్ చేసాము, అంతలో మధ్య లాస్ట్ లైన్ ఒకటి మిగిలిపోయింది. అక్కడ నుంచి దాని కంటిన్యూషన్ అనంతత్వంలో కలిసిపోతుంది. ప్రళయం అంతా, ప్రళయం సమయంలో మొత్తం సృష్టి అంతా అనంతత్వంగా మారిపోతుంది. which is variously designated as Atma, Brahman, Truth, etc. by the wise to facilitate communication and dialogue. అంటే మనం చెప్పుకోవడానికి వీలుగా దాన్ని ఆత్మని, సత్యమని, బ్రహ్మనని, బ్రహ్మ పదార్థమని మాట్లాడుతూ ఉంటాం. This same infinite self conceives within itself the duality of oneself and the other. అది ఈ అనంతమైనటువంటి దీంట్లో ఆత్మ అన్నది వన్ సెల్ఫ్ అండ్ అందరి యొక్క ఆత్మలు అందులో అంటే ఒకటిగా అయిపోతాయి. Hence, mind arises as a wave arises when the surface of the calm ocean is disturbed. Slowly. Thence, THENCE. Yeah. Thence, mind arises as a wave arises when the surface of the calm ocean is disturbed. అంటే సర్ఫేస్ ఎప్పుడైతే ఓషన్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ సర్ఫేస్ ఆఫ్ ద కామ్ గా ఉన్న ఓషన్ లోంచి డిస్టర్బ్ అయిన ఓషన్ లోంచి వచ్చినట్టుగా ఒక ఆ మనస్సు అన్నది ఉద్భవిస్తుంది అందులోంచి. But please bear in mind that just as a bracelet of gold is but gold, the qualities and the nature of the created and the potentiality of the creation are inherently in the creator. అది అంటే ఒక బ్రేస్లెట్ అనేది కేవలంగా అంటే బంగారంతో తయారు చేయని బ్రేస్లెట్లు కేవలం బంగారమే ఉన్నట్టుగా ఈ మొత్తం అంత పొటెన్షియాలిటీస్ అంటే శక్తులన్నీ కూడా క్రియేటర్ యొక్క శక్తులన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఇందులోని ఏదైతే ఇందులోంచి మనస్సు అన్నది వచ్చిందో అందులో పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద క్రియేటర్ అంటే సృష్టికర్త యొక్క అన్ని శక్తులు ఉంటాయి. The mind is ఒకసారి క్రియేటర్ అంటే వేరేగా ఎవడు లేడు ఇక్కడ. ఆ క్రియేటర్ అంటే ఆ చైతన్య స్వరూపమే సమస్తంగా ఉంది. మనం ఎప్పుడెప్పుడో ఉన్న ఆ అభిప్రాయాలన్నీ మార్చుకుని క్రియేటర్ ఎవరు? ఆ చైతన్యం ఆత్మస్వరూపం లేదా పరబ్రహ్మ స్వరూపం. క్రియేట్ అవ్వబడింది పరబ్రహ్మ స్వరూపమే. అందుకని క్రియేటర్ అంటే మరెవడో అక్కడో కూర్చుని అతను చేసేడు అని ఆలోచించకూడదు. క్రియేటర్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం. The mind is non-different from the infinite itself. అది మనస్సు ఆ ఇన్ఫినిట్ అంటే అనంతమైంది కదండి, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం. దానికంటే అది భిన్నంగా ఉండదు. అది కూడా అలాగా అనంతంగా ఉంటుంది. అంటే మనస్సు దాంట్లోంచి సృష్టించబడలేదు, దాంట్లోంచే భాసిల్లబడింది. Even as the mirage appears to be very real river of water, this creation appears to be entirely real. అది ఎండమావిలో నీరు ఎలాగ నిజం అనిపిస్తూ ఉంటుందో ఈ సృష్టి కూడా నిజమనే అనిపిస్తుంది మనకి. అంటే ఎండమావిలో నీరు అసలేమో నిజం కాదు, కానీ నిజంగా నీరు ఉన్నట్టే కనిపిస్తుంది.
అలాగే ఈ సృష్టి కూడా మనకి నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది రియల్ కాకపోయినా నిజంగా లేదు ఇది. And as long as one clings to the notion of the reality of you and I, there is no liberation. మనిషి ఎప్పుడైతే నువ్వు వేరుగా నేను వేరుగా నువ్వు వేరు నేను అనే భావనలో ఉన్నాడో అక్కడ అతని ముక్తే లేదు. నీవు నేను అన్న భేదభావం ఉన్నప్పుడు, అంటే భేదంగా చూసినప్పుడు, అంటే అర్థం ఏంటండి, అందరిలో ఉన్నటువంటి ఏకమాత్ర చైతన్యాన్ని చూడడమే ముక్తి. నేను వేరు నువ్వు వేరు అని చూస్తున్న భావన ఉన్నదంటే అక్కడ అతనికి ముక్తి లేదు, అజ్ఞానమే ఉంది. ఓకే. Not by merely and verbally denying such a notion of existence is obliterated. ఆబ్లిటరేటెడ్ అంటే మర్చిపోవడం అన్నమాట. అంటే ఇప్పుడు కేవలంగా ఇది కాదు అని మనం డినయింగ్ సచ్ ఏ నోషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే ఇది లేదు ఇది లేదని కేవలంగా డినై చేస్తే అవ్వదు. అది మళ్ళీ మళ్ళీ మనం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. On the contrary, such denial itself becomes a further distraction. అది అలా లేదు 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 అనడం కూడా ఒక డిస్ట్రాక్షనే మనసుకి. అంటే అది కేవలంగా విచారణతో లోపల నుంచి మనం చూసుకోవాలి, కానీ జగత్తు లేదు అని అలాంటి వర్లిస్తూ అలా ఉంటే పై పైన అది కూడా మనస్సు యొక్క ఒక డిస్ట్రాక్షన్ అంటే ఏమిటండి, మనసు 4 వైపులకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళడమే. అంతేగాని దానివల్ల లాభం లేదు అలా అనుకోవడం కాదు. అంటే లేదనుకో అది కూడా మనకి ఒక ఇబ్బంది అయిపోతుంది. Rama, if the creation is in fact real, then there is no possibility of its cessation. ఒకవేళ క్రియేషన్ అనేది, సృష్టి అన్నది, జగత్ అన్నది నిజమే అయితే దీనికేమో అంతమే ఉండకపోను. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఇట్స్ సెసేషన్ అంటే ఎండింగ్ అన్నమాట. దీని అంతమే ఉండకుండా, అంతంకి అవకాశమే లేకుండా అయిపోతుంది. అది మళ్ళీ అందులో లీనం అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండదు. For it is an immutable law that the unreal has no real existence. ఇది మార్చనటువంటి ఒక రూల్ ఏంటంటే, అన్రియల్ అసత్యానికి సత్యమైనటువంటి మనుగడ లేదు. అసత్య స్థితికి సత్యం అన్నది లేదు అక్కడ. అంటే అన్రియల్ కి జగత్తు అన్రియల్, అది సత్యంగా మాత్రం ఏమీ లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇది ఒక ఇమ్యూటబుల్ లా, అంటే మార్చలేని ఒక నియమం. అసత్యం ఎప్పుడూ సత్యం కాదు అని చెప్తున్నారు. And the real does not cease to be. రియల్ అంటే సత్యమైనది ఎప్పుడు అంతమైపోకుండా, డస్ నాట్ సీజ్ టు బి, అంతమే ఉండదు దానికి. Austerity, meditation, and such other practices can therefore not cause its cessation nor enlightenment. అంటే ఏదో తపస్సు అంటే దాన్ని ఏమంటే ఆస్టెరిటీ అంటే అలాంటి నియమాలు దిక్కుతూ ఉండడం, ధ్యానం చేయడం, ఇవన్నీ కూడాను డస్ నాట్ కాజ్, ఒకసారి చదవండి, does not cause its cessation nor enlightenment. అది అంటే ఈ జగత్తుని లేకుండా చేసేవు, లేకపోతే మనకేమో ముక్తి కూడా రాదు. అంటే కేవలంగా ఈ బ్రహ్మచర్యాది నియమాలు పాటించడం వల్ల గాని, ధ్యానం చేయడం వల్ల గాని మనకి ముక్తి వచ్చేది ముక్తి రాదు. As long as the notion of creation lasts, even the contemplation in which there is no movement of thought is not possible. ఎంతకాలం అయితే ఈ సృష్టి ఉన్నది అనేది మనకు ఉన్నదో హృదయంలో, అంతకాలం కూడా మనకి ఏ రకమైనటువంటి సాధనలు, కాంటెంప్లేషన్ అంటే దాని మీద ఎక్కువగా సమాధి
అంటే ఎక్కువసేపు ఇక్కడ సమాధి అని అంటే ఏంటంటే దాని మీదే ఎక్కువ ధ్యానం పెట్టి అలా ఉన్నా సరే అది ఏమీ కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఎంతసేపు అయితే జగత్తు వేరేగా ఉంది అనే భావన ఉందో అప్పుడు మనం ఎన్ని చేసినా సరే లాభం ఉండదు. Even if it were possible, the moment one returns from such contemplation. One deters, sir. Even if it were possible, the moment one returns from such contemplation. ఒకవేళ అలా సంభవైనా వెంటనే వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేస్తుంటారు. అంటే ఎప్పుడైతే జగత్తు సత్యంగా ఉంది అన్న భావన మనసులో ఉండిపోయిందో అటువంటిప్పుడు ఏం చేసినా సరే అతను ఒకవేళ ఆ కాంటెంప్లేషన్ లోకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే జగత్తు సత్యంగా లేదు, సత్యంగా ఉందన్న భావనతో మొదలు పెడితే ఆయనకి ఏ రకమైన సమాధి గాని ధ్యానంలో నిష్ట గాని కుదరదు. The creation with its sorrow arises in the mind. అది మనస్సులోనే ఈ సృష్టి దాంతో ఉన్న దుఃఖం అంతా కూడా మనస్సులోనే ఉద్భవిస్తున్నాయి. లక్ష్మి, హలో హలో, నేను కొంచెం చిన్న అంటే కరెక్షన్ ఏమనుకోకపోతే ఏంటంటే ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే చూడండి, ఈవెన్ ఇఫ్ ఇట్ వర్ పాసిబుల్ ద మొమెంట్ వన్ రిటర్న్స్ ఫ్రమ్ సచ్ కంటెంప్లేషన్, కామా ఉంది, ఫుల్ స్టాప్ లేదు. ద క్రియేషన్ విత్ ఇట్ సారో అరైజెస్ ఇన్ ద మైండ్. అంటే మనం ఆ మొమెంట్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే మన మైండ్ లో సారోస్ అన్ని ప్రాపంచిక విషయాలన్నీ చుట్టుముట్టిస్తాయి అనేటువంటి అర్థం నాకు కనిపిస్తున్నది. అది అదే మరి అంటే అందులోంచి బయట పడిపోతాం అంటున్నారు కదా, కాంటెంప్లేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, మళ్ళీ ప్రాపంచికత్వంలోకి వచ్చేస్తాం. ఎప్పటి వరకు జగత్ అన్నది ఉన్నాదో అదే నేను ఆ భావనలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ క్షణం అయితే ఆ కాంటెంప్లేషన్ అంటే ఏంటంటే సమాధి అని అంటే పోనీ ధ్యాన నిష్ట అందాం, ఆ ధ్యానంలోని అందులో ఉన్న వ్యక్తి జగత్తు నిత్యం ఉంది అనే భావనలో గాని చేసాడో ఆయన అందులో ఉండలేడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, మళ్ళీ కేవలంగా ఈ విషయ ప్రపంచంలోకి వచ్చేస్తాడు అని వచ్చేస్తే ఆ క్రియేషన్ విత్ ఇట్ సారో అరైజెస్ ఇన్ ద మైండ్. అవునులే, అంటే అర్థం ఏంటి, అది అన్ని వచ్చేస్తున్నాయని అర్థం కదా. అన్ని అరైజెస్ ఇన్ ద మైండ్ అంటే అన్ని ఉద్భవించేస్తాయి తన మనసులో. ద మూమెంట్ అతను ఎప్పుడైతే ధ్యాన నిష్టలోంచి వచ్చాడో ప్రపంచము మిగతావన్నీ కూడా అతని మనసులోంచి వచ్చేయడం అంటే ఎక్కడికో అని కాదు, మనసులోకి వచ్చేస్తాయని చెప్పడం, ఉద్భవించేస్తున్నాయి అంటే మనం మాటల్లో అలాగే చెప్తాం కదా. అదే 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 మనసులోనే అదే రాసింది, అదే విత్ ఇట్ సారో అరైజెస్ ఇన్ ది మైండ్. అంటే జగత్తు అదే అర్థంలో చెప్తున్నాం. ఎందుకంటే జగత్తు ఆ నిత్యము అని ఎప్పుడైతే అనుకుంటామో అటువంటి వ్యక్తి ధ్యాన నిష్టలోకి వెళ్ళినా ఆయన అందులో ఎక్కువసేపు ఉండలేడు, మళ్ళీ జగత్తు సత్యము అనేవన్నీ అతని మనసులోకి వచ్చేస్తాయి, దాని దుఃఖాలు అన్ని అతనికి వచ్చేస్తాయని. అది అంటే ఎంతసేపు ఇది నిత్యము అని అనుకుంటామో అక్కడ వాళ్ళకి ధ్యానం కుదరదు, వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు. ఒకవేళ కుదిరిన వెంటనే వచ్చేస్తారు. వచ్చేయడం అంటే ఏంటి, బయటకు వచ్చేయడం అంటే ఏంటి, జగత్తు నిత్యం అన్న భావనలోకి వచ్చేస్తారు. అవును అవును, మూవ్మెంట్ ఆఫ్ థాట్ క్రియేట్స్. సరే, మూవ్మెంట్ ఆఫ్ థాట్, సరే ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేసేది మనస్సే కదా. ఎప్పుడైతే ఆయన ఆ కాంటెంప్లేషన్ లోని ఉన్నా సరే జగత్తు నిత్యము అన్న భావనలో ఉన్న వ్యక్తి ఒకవేళ ధ్యానంలో ఉన్నా ఆయన వెంటనే ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తాడంటే దేంట్లోకి వస్తున్నాడు, మళ్ళీ సంసారం అనే దాంట్లోకి వస్తాడు. ఆ సంసారం అన్నది దేంట్లోంచి ఉద్భవించింది, మనసులోంచి ఉద్భవించింది. సరే ఓకే ఓకే, బాధపడింది. అంటే ఇది ఏంటి యాజ్ లాంగ్ యాజ్ ద నోషన్ ఆఫ్ క్రియేషన్ లాస్ట్స్, ఈవెన్ ద కాంటెంప్లేషన్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ థాట్. నువ్వు జాగ్రత్తగా విను వసంతలత, ఎంత కాలం అయితే ఈ క్రియేషన్ అన్నది ఉన్నది సత్యము అన్న భావన ఉందో అంతకాలము
ఆయన ఒకవేళ సమాధి నిష్టలోకి వెళ్ళినా, ధ్యాన నిష్టలోకి వెళ్ళినా వెంటనే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేయడం అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం దుఃఖాల్లోకి వచ్చేస్తాడు అని అర్థం. అందుకే నేను రాశారు, దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ థాట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అనో ఏదో రాశారు. అది అలాగా. అది కాదు, నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం, ఆ జగత్తు నిత్యము అని సత్యము అన్న భావన ఉన్న వాళ్ళు అందులో ఎక్కువసేపు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకా జగత్తు సత్యము అన్న భావన ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ధ్యాన నిష్టలో ఉండలేరు. వెంటనే ఆ నిష్టలోంచి బయటకు వచ్చేస్తారు. కాంటెంప్లేషన్ బయటకు వచ్చేసేయడం అంటే ఏమిటి? మళ్ళీ జగత్తు సత్యము అన్న దానికి వచ్చేస్తారు. జగత్తు దాని సారో అన్ని కలిపి మనస్సులోంచే జగత్తు ఉద్భవించింది కదా. సరే సరే, ఓకే ఓకే, కరెక్ట్. మేడం సెంటెన్సెస్ లెంగ్త్ గా ఉండడం వల్ల నేను ఏం చేశానంటే ఐ కట్ దట్ వన్ సచ్ దట్ ఇట్ ఈస్ కన్వీనియంట్ అదే ఆయన చదువుతున్నాడు, నేను ఎక్కడికక్కడ అది అర్థం ఎడగొట్టి చెప్తున్నాను. అంటే విషయం ఒకటే, ఆ కనెక్షన్ సరిగ్గా కొంచెం బోధపడక నేను అనుకుంటున్నాను ఇలాగ అయి ఉంటుంది అని నేను అనుకున్నాను. అది మరి అంటే అదే చెప్తున్నాను, కానీ నువ్వు వేరేగా అర్థం చేసుకున్నావు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చేస్తాడంటే అర్థం ఏమిటి? జగత్తే సత్యం అన్న భావనలోకి వచ్చేస్తాడు. కాంటెంప్లేషన్ లోంచి జగత్తు సత్యం అన్న భావనలోకి. ఒకవేళ కుదరదు, కుదిరినా ఎక్కువసేపు ఉండలేడు, ఆయన మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేయడం అంటే ఏమిటి? జగత్తే సత్యం అన్న భావనలోకి వచ్చేస్తాడు. అయితే మూవ్మెంట్ ఆఫ్ థాట్ అంటే దానికేనా రిఫరెన్స్? అంతే కదా, థాట్ మూవ్మెంట్ ఉంటేనే జగత్తు ఉన్నది అన్న భావన వస్తుంది. అదంతా మనసులోనే కదా ఉన్నది. అప్పుడు మనసు మొదలవుతుంది అని అర్థం. సరే సరే సార్, ఓకే ఓకే. జగత్ ఎక్కడుంది? మన మనసులో ఉంది. ఎందుకంటే అండర్స్టూడ్ కదా, మనం మొదటి నుంచి నేర్చుకున్నది. జగత్ కట్ చేయడం తప్పు చేశాను, అందుకని నాకు అది కొంచెం డిఫరెంట్ గా అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీనింగ్ ఏ నువ్వు అనుకున్న డిఫరెంట్ గా లేదు. కరెక్ట్. ఎందుకంటే పెద్ద సెంటెన్స్ ని ఆయన కట్ చేస్తున్నారు, నేను కట్ చేసి చెప్తూ మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. ఆ కనెక్ట్ చేయడంలో నేను ఏం చెప్తున్నాను? మళ్ళీ జగత్ అంతా వచ్చేస్తుందని చెప్తున్నాను. అంటే ఎవరిలోకి వస్తుంది? తన మనసులోకి. జగత్ ఎక్కడుంది? మనసులోనే ఉంది. సరే, జగత్తు, దాంతో కూడిన దుఃఖం అన్ని మనసులోనే వచ్చేస్తాయి. అది సరే. జగత్తు వచ్చేస్తోంది అంటే మనసులోకి వచ్చేస్తోంది అనేది అండర్స్టూడ్ కదా మనకి. ఎక్కడికి వచ్చేస్తోంది జగత్తు? సరే, ఓకే ఓకే ఓకే, ఫైన్, ప్రొసీడ్. చదవనా మేడం? ఇది అందరికీ అర్థమైందా? ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా. అంటే ఒకవేళ జగత్తే నిత్యంగా ఉంది అన్న వ్యక్తి ఏదైనా ఒక ధ్యానంలోకి వెళ్ళినా ధ్యానం నిలవదు. ఎందుకంటే తిరిగి అందులోంచి బయటకు వచ్చేస్తాడు. ఆయన బయటకు వచ్చేసాడంటే మళ్ళీ జగత్తు, దాంతో కూడిన దుఃఖం అన్ని వచ్చేసాయి. ఎందులోకి వస్తాయి? ఇవన్నీ మనసులోకి వస్తాయి. సరే, కరెక్ట్. Movement of thought creates the notion of created objects. మళ్ళీ వేరే సెంటెన్సా? నెక్స్ట్ సెంటెన్స్ అది. అంటే మళ్ళీ ఇది ఇప్పుడు కన్ఫర్మ్, నీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది వసంతలత. మూమెంట్ ఇస్ థాట్, ఆలోచనలోంచే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని తయారవుతున్నాయి. మనస్సే అనేది ఆలోచనలు, మనస్సే లేకపోతే ఏమీ లేదు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వచ్చి ఈ శ్లోకానికి అర్థం ఇచ్చినారు మేడం. నేను శ్లోకం ఒకసారి రీడ్ చేస్తాను, తర్వాత శ్లోకం మీకు రీడ్ చేస్తాను. యథారస పదార్థేషు యథా తైలం తైలాదిషు కుసుమేషు యథా మోదస్త తథా ద్రష్టిరి దృశ్యగీహి. ఇది పొద్దున కూడా వచ్చినట్టుంది. అంటే నువ్వులలో తైలం ఎలా ఉంటుందో, పుష్పాల్లో సుగంధం ఎలా ఉంటుందో అని ఆ రెండు సారూప్యాలు వచ్చిన శ్లోకం ఒకటి వచ్చింది పొద్దున్న. ఈవెన్ యాజ్ ద ఎసెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ థింగ్స్, as oil exists in sesame seeds, as aroma exists in flowers, the faculty of objective perception exists in the perceiver. అది అంటే ఎవరైతే పర్సీవర్ అంటే ఎవరైతే గ్రహిస్తున్నాడో వస్తువులన్నీ వేర్వేరుగా ఉన్నాయి అని
అతనిలో మొత్తం ఈ గ్రహింపు శక్తి అనేది అంటే అందులో కేవలంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ గా ఉంది అనే ఒక లక్షణం ఎంత ఉన్నదంటే ఈ నువ్వులలో నూనె ఎంత లోపల నిబిడీకృతంగా లోపలే ఉంది. అలాగే పుష్పాలకి సుగంధం అన్నది దాని లోపలే ఉంది. అలాగే ఈ ఆబ్జెక్ట్స్ అన్నవి ఉన్నాయి అన్న భావన ఫ్యాకల్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలా ఉన్నాయి వేరుగా అన్న భావం కూడా ఉంది. కానీ పొద్దున్న శ్లోకంలో అక్కడ చైతన్యం అలా ఉంది అని వచ్చింది, ఇక్కడ అలా రాలేదా? మరొక్కసారి చదవండి. Even as the essence exists in all things. ఎసెన్స్ ఓకే. అంటే అదే ఆత్మ చైతన్యం అన్నింటిలో కూడా ఉన్నది. ఎలాగైతే అదే పొద్దున్న శ్లోకమే ఇక్కడ ఇచ్చాడు. అయితే పుష్పాలలో సుగంధం ఎలా ఉందో, నువ్వులలో అంటే నూలుపప్పులోని తైలం ఎలా ఉందో, అలాగే అంటే అందులోపలే ఉన్నాయి అవన్నీ. అలాగే ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటి అంటే ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, జగత్తులో ఉన్న వస్తువులు అన్నిటిలో కూడా చైతన్యము అలా ఉంది లోపలనే. Even as the dream objects are experienced only by the dreamer. అంటే ఒక స్వప్నం ఉందనుకోండి, ఆ స్వప్నం ఎవరైతే చూస్తున్నాడో అతనికి ఆ స్వప్నం కనిపిస్తుంది, అందరికీ కనబడదు. The objects of perception are experienced by the perceiver. అది అంటే ఈ వస్తువులన్నీ గ్రహించడం అదిను ఎవరు అయితే గ్రహిస్తున్నారో వాళ్ళకి ఈ ప్రపంచం అంతా అంటే అందుకే ఒక్కొక్కరి ప్రపంచం ఒక్కొక్కలా ఉంటుందంటారు. అదే ఎవరో అడిగేట ఎవరి ప్రపంచం అడిగేట అంటే ప్రపంచం అని జనరల్ గా మాట్లాడుతుంటే ఎవరి ప్రపంచం అని అడిగారంటే అందరికి ప్రపంచం ఒకేలా ఉండదు. ఎవరి పరిస్థితి ఎవరిలో నాలో నేను గ్రహించే ప్రపంచం ఒకలా ఉంటుంది, మరొక వ్యక్తి గ్రహించే ప్రపంచం ఒకలా ఉంటుంది. అలా ఒక్కొక్కరు వాళ్ళు గ్రహించే స్థితిని బట్టే అది ఉంటుంది. అలాగా ఈవెన్ అంటే ఎవరైతే స్వప్నం చూస్తున్నారో వాళ్ళకే స్వప్నం కనిపిస్తున్నట్టుగా ఈ ప్రపంచం కూడా వాళ్ళకే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మనస్సుల్లో ఎవరైతే అది చూస్తున్నారో వాళ్ళకి వేరువేరుగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం, there is some problem. ఓకే. Yeah. Just as from a seed the sprout arises in due time, this potentiality becomes manifest as the notion of creation. అది అంటే ఒక విత్తనంలోంచి ఒక చెట్టు అంటే మొక్క ఎలా వస్తుందో అలాగే విత్ ఇన్ నో టైం అంటే ఏమీ సమయం తీసుకోకుండానే ఈ జగత్తు ఆ చైతన్యంలోంచి ప్రకాశిల్లుతోంది. అంటే మొక్క వచ్చినట్టుగా ఉద్భవించకపోయినా మనం ఉద్భవిస్తోంది అన్నది సత్యం కాదు, ఆ చైతన్యమే జగత్తుగా భాసిల్లుతోంది. దానికి ఏమీ సమయం తీసుకోకుండా అంటున్నారు. Next continuation. Okay. A sister continued. In the creator there is neither a seer nor an object of perception. Seer, SEER కదా? Yes. అంటే అక్కడ క్రియేషన్ లో సృష్టిలో చూసేవాడు చూడబడేది ఏమీ లేదు. ఇక్కడ ఈ పాయింట్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను చూస్తున్నాను అన్న భావన అక్కడ లేదు. అంటే నేను వేరుగా లేను, చూసేవాడు చూడబడేది రెండు లయం అయిపోతాయి, ఉన్నది ఒక్కటే. Yet
Yet he is known as self-created. He is known as, he capital He is known as small letter. H capital He is known as self-created. He is known as self-created. అక్కడ he capital ఉండాలి. లేదు ఉండాలి. హీ రెఫరెన్స్ టు ద క్రియేటర్, అది క్రియేటర్ సి క్యాపిటల్ లో ఉంది. అంటే అది అతను ఏదైనా సరే ఆయన స్వయంగానే అంతటిని క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్రియేటర్ అని అలా మాట్లాడుతున్నారు, క్రియేట్ చేస్తున్నాడని. అంతా కూడా స్వయంగానే అది అంటే స్వతంత్రంగానే భాసిల్లుతోంది. దాన్ని ఎవరు కూడా ప్రత్యేకంగా ఇంకొక సహాయం లేకుండానే ఆ చైతన్యము స్వతంత్రంగా ఉంది. అది ఎవరి చేత సహాయం తీసుకోబడకుండా, దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంది. అంటే సృష్టి స్వయంగానే ఇక్కడ సృష్టించబడింది అని మనం మాట్లాడతాం కానీ సృష్టించబడలేదు, సృష్టిగా జగత్తుగా భాసిల్లుతోంది. ఎందుకంటే చైతన్యానికి పూర్ణత్వం ఉండబట్టి అక్కడ అది దానికి ఉన్న స్వభావంతోనే అది జగత్తుగా భాసిల్లుతోంది, అంతేగాని దేని సహాయము దానికి అక్కర్లేదు. ఓకే. He shines in cosmic consciousness as a painting in the mind of an artist. He shines in the cosmic consciousness as a painting in the mind of an artist. ఒక ఆర్టిస్ట్ మనస్సులో పెయింటింగ్ మొట్టమొదటి పెయింట్ వేయడానికి ముందు, అంటే అది చిత్రం గీయడానికి ముందు ఆ చిత్రం మనస్సులోకి వస్తుంది. అలాగా ఈ మొత్తం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా సృష్టించడానికి ముందు ఆ క్రియేటర్ లో ఉంటుందన్నమాట. కంటిన్యూ చేయనా? చదవండి. అక్కడ కొంచెం ఇట్ షైన్స్ అంటే బాగుంటుంది, హీ షైన్స్ అని ఉంది. ఓకే. In the creator there is no memory of the past since he had no previous karma. అది అంటే సృష్టికర్తలో గత జ్ఞాపకాలు ఏమీ ఉండవు, ఎందుకంటే అతని గత కర్మ అంటూ ఏమీ లేదు గనక గత జ్ఞాపకాలు ఏం లేవు. He does not even have a physical body. అతనికి భౌతికమైన ఒక శరీరం కూడా లేదు. The unborn is of spiritual substance. The unborn is of spiritual substance. అది spiritual substance. అదే అక్కడ స్పిరిచువల్ సబ్స్టెన్సే ఉంది, ఏమీ కూడా. అంటే ఇక్కడ ఏంటండి, మళ్ళీ దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మనం చదువుకున్నదే మనం గుర్తు చేసుకుందాం. స్పిరిచువల్ సబ్స్టెన్స్ అంటూ అంటే ఏమిటది? కేవలంగా చిదాత్మ మాత్రమే ఉంది అక్కడ. అది సృష్టిలో ఇంకా సృష్టి అవకముందు ఉంది, సృష్టి అయినప్పుడు కూడా చిదాత్మగా సృష్టిగా భాసిల్లుతోంది. ప్రళయానంతరం ఆ సృష్టి అదే తనలో కలిపేసుకుంటోంది. అంటే ఉన్నది ఒకటే, అదే సృష్టి భాసిల్లుతోంది. దానికి ఎలా చెప్తున్నారు? ఎలాగైతే అద్దం ముందు ప్రతిబింబం కనిపిస్తోందో సృష్టి మనకు అలా కనిపిస్తోంది. అద్దం తీసేస్తే ప్రతిబింబాలే లేవు. అలాగే అవన్నీ చిదాత్మని అద్దంలా ఉండి అద్దంలో ఈ సృష్టి కనిపిస్తోంది జగత్ అంతా. ఎప్పుడైతే ఆ చిదాత్మ అనేది దానిలో లీనమైపోతే ఏమీ లేదు అక్కడ ఇందులో. అంతేగాని ఇది ప్రత్యేకంగా సృష్టించబడలేదు, ఉత్పత్తి చేయబడలేదు జగత్ అన్నది. అది మనం గ్రహించాలి. అంటే ఇది పరిభాష రాసే వాళ్ళలో నుంచి కూడా కొంచెం క్రియేట్ అయ్యింది అలా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ అలా అర్థం చేసుకోకూడదు. ఇది క్రియేట్ అవ్వలేదు, అలాగా అనిపిస్తోంది మనకి, ఉద్భవించినట్టుగా. అంటే సృష్టిగా ఉద్భవించినట్టుగా మనకు కనబడుతోంది, ఉత్పన్నం అవ్వలేదు అని చెప్తారు. ఉత్పన్నం అవ్వలేదు కనుక లయం అంటే దానికి నాశనం కూడా లేదు, అది కేవలంగా భాసిల్లుతోంది సృష్టిగా జగత్తుగా, అంతే. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. Mortal beings have two bodies, as it were, one physical and other spiritual.
మామూలుగా మన మనుషులందరికీ, మృత్యు ఉన్న మనుషులందరికీ 2 శరీరాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భౌతిక శరీరం, 2 ఆధ్యాత్మిక శరీరం అని. But the unborn creator has only the spiritual. అది అంటే జన్మని ఎత్తనటువంటి ఆ సృష్టికర్తకి ఒక్క ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది, ఇంకేం ఉండవు. Since the cause that gives rise to the physical does not exist in him. అందుకని ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరం ఇవ్వడానికి కారణం ఆయనలో ఉండదు, ఆయనకు ఉన్నది ఆధ్యాత్మిక శరీరమే. He was not created, but he is the creator of all beings. అది అంటే అసలైన సృష్టికర్తని ఎవరు, ఇక్కడ సృష్టికర్త అంటే వేరే వ్యక్తి అనుకోకండి, ఆ చిదాత్మ. దాన్ని ఎవరు సృష్టించలేదు, కానీ అది అంత సృష్టికి అంతటికి మూలమై ఉంది. Surely the created is the same substance as that of which was created. అదే అంటే ఏదైతే సృష్టిలో జగత్తుగా వచ్చిందో అదంతా కూడా చైతన్యమే, చైతన్యానికి భిన్నంగా ఏమీ లేదు. జగత్తుగా సృష్టిగా కనిపిస్తున్నదంతా చైతన్యమే. అక్కడ క్రియేటరు అంటే సృష్టించిన వాడు అలా చెప్తున్నారు. అంటే ఇక్కడ సృష్టించిన వాడు ఎవరు? చిత్శక్తి. ఆ చిత్శక్తి మాత్రమే సృష్టిగా కనిపిస్తోంది మనకి. అంటే జగత్తుగా కనిపించేదంతా చిత్శక్తి స్వరూపమే, ఇంకేమీ లేదు అక్కడ. The creator's thought being the cause of this manifold creation, and the creator himself having no physical body. అది క్రియేటర్ లో వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన లేదా సంకల్పం వల్లే సృష్టి అంతా లేదా జగత్ అంతా నిర్మించబడింది, సృష్టించబడింది. ఇందాకలా సృష్టించబడింది అంటాం, నిజంగా ఇది భాసిల్లుతోంది. కానీ ఆ ఎవరైతే సృష్టించాడో అంటే ఆ చిన్మాత్రకి ఏ శరీరము లేదు, అది శరీరంతో లేదు. The creation too is truly of the nature of thought without materiality. Without materiality. అంటే ఈ సృష్టి కూడా కేవల సంకల్పంతో అయింది. అందులో థాట్ అనేది, మనస్సు అన్నది ఒక మెటీరియలే. అలాంటి మెటీరియాలిటీ లేని సంకల్పంతో ఆ చిదాత్మలో సంకల్ప మాత్రంలో సృష్టిగా భాసిల్లింది. నేను క్వశ్చన్ అయినా మేడం? ఇప్పుడు మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ సెల్స్ కదా, అండ్ సెల్స్ ద్వారా డిఫరెంట్ ఆర్గాన్స్ సృష్టింపబడింది కదా. సో మన హోల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ ఆర్గాన్స్ అండ్ ఆల్ దోస్ ఆర్గాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. అలాగే whether our body itself is contributing as an organ for something else. అది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటిటా? yes, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఇక్కడేమో సృష్టికర్త కోసం చెప్తున్నారు, క్రియేటర్ కోసం చెప్తున్నారు కదా. ఇప్పుడు వరకు మనం చదివిన దాంట్లో మన బాడీ కోసం చెప్పలేదు. సృష్టికర్తకి శరీరమే లేదు. సృష్టికర్త ఎవరు? చిదాత్మ. ఆ పాయింట్ మీకు అర్థమైందా? చిదాత్మకి శరీరమే లేదు. శరీరమే లేని చిదాత్మ అసలు ఇదంతా క్రియేట్ అవ్వలేదు. ఈవెన్ మన బాడీ కూడా జగత్తులో ఒక భాగమే. ఏం చెప్పారంటే మన చేత చూడబడేదంతా కూడా జగత్తులో భాగమే. అందుకని జగత్తు ఎలాగైతే భాసిల్లుతోందో చిదాత్మలోంచి, ఈ శరీరం కూడా చిదాత్మలోంచి భాసిల్లేదే అని, దీనికి ఎక్కడ అస్తిత్వం లేదు. అస్తిత్వం ఎక్కడుంది? ఇంద్రియాలతోటే మనం గ్రహిస్తున్నాం జగత్తుని. కానీ దీన్ని కేవలంగా చిదాత్మగా చూసేమనుకోండి, అప్పుడు జగత్తుకి అస్తిత్వం లేదు. అంటే జ్ఞాన దృష్టితో ఇదంతా చిదాత్మ స్వరూపం అని మనం చూసినప్పుడు అక్కడ జగత్తుకి అస్తిత్వం లేదు. అంటే భిన్నంగా కనబడే జగత్తు జ్ఞాన దృష్టిలో లేదు, అక్కడ చిదాత్మే ఉంది.
అటువంటి చిదాత్మకి శరీరమే లేదు. దానిలో వచ్చినటువంటి ఒక్క సంకల్పంతోనే సృష్టి అంతా సృష్టించబడింది అని కాదు, అలా మాట్లాడతాం అందాకలా, కానీ భాసిల్లుతోంది సృష్టిగా లేదా జగత్తుగా. అర్థమైందా? ఇక్కడ మన శరీరం కోసం కాదు ఇక్కడ చెప్పింది, సృష్టికర్త అని ఇక్కడ అంటున్నారు, కానీ క్రియేటర్ ఎవరు? చిదాత్మే. అక్కడ త్రిపురాదేవి అని మాట్లాడేది, అవన్నీ కూడా సింబాలిక్. ఉన్నది చిదాత్మ తత్వే. నా క్వశ్చన్ ఏంటంటే మనము వచ్చి ఇంకొక రూపానికి మనం పార్ట్స్, ఇప్పుడు మన సెల్ కి ఎలాగైతే మన బాడీ వచ్చి ఎలాగైతే మేడప్ ఆఫ్ సెల్స్ అవుతుందో, అలా మనం వచ్చి ఆల్ హ్యూమన్స్ ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సమ్ సెల్ ఫర్ సమ్ బిగ్ థింగ్ అనేటువంటిది నా క్వశ్చన్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అయితే, అలాగే మనం ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎట్లాగైతే సెల్స్ తో మనం చేయబడాము, అన్ని హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ వన్ పార్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ అనేసి అనుకోవచ్చా? అది పొద్దున్న మీరు వినలేదు కదా, సెల్ థియరీ కూడా అంటే అణువులతో తయారు చేయబడింది అన్నది కూడా అంటారు, బట్ అది కూడా రైట్ కాదు ఆ సిద్ధాంతం కూడా. దిస్ ఈజ్ ఇక్కడ మీకు అంటే త్రిపుర రహస్యం చదవడం వల్ల ఉన్న పెద్ద విషయం ఏంటంటే ఈ మూలతత్వం అర్థమవుతుంది. జగత్తు సృష్టించబట్టం లేదు, జగత్తుగా చిదాత్మలోంచి భాసిల్లుతోంది. భాసిల్లడం అంటే ఏమిటండి? ప్రకాశిస్తుంది. ఇట్ షైన్స్. జగత్తుగా చిదాత్మ భాసిల్లుతోంది. ఇప్పుడు అర్థం కావాలండి, ప్రతిబింబం ఉంటే ఈ సృష్టి అంతా ప్రతిబింబమే. వింటున్నారా? ప్రతిబింబానికి ఎగ్జిస్టెన్స్ ఉందా? అంటే అద్దంలో కనబడే ప్రతిబింబాన్ని పట్టుకోగలమా? ఎగ్జిస్టెన్స్ లేదు. అద్దం ఉంటేనే ఎగ్జిస్టెన్స్, అది అద్దం ఉంటేనే ప్రతిబింబాలు ఉంటాయి. అయితే చిదాత్మ జగత్తుగా భాసిల్లడానికి అద్దం అక్కర్లే, ఎందుకంటే చిదాత్మకి పూర్ణత్వం ఉంది, కేపబిలిటీ ఉంది. అద్దము అక్కర్లేదు, అద్దం ఎదురుగుండా ఉన్న వస్తువులు అక్కర్లేకుండా దానికి సంపూర్ణత్వం అన్నది ఉండబట్టి చిదాత్మ స్వయం ప్రపత్తితో జగత్తుగా భాసిల్లుతుంది. అంటే ప్రతిబింబాలు ఎలా భాసిల్లుతున్నాయో అద్దంలో, అలాగే ఈ జగత్తు భాసిల్లుతోంది. బట్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఇది సత్యము కాదు. అది ఓన్లీ 5 ఇంద్రియాల చేతే కనుగొనబడుతోంది జగత్తు, బట్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. నిజమైంది కాదు ఇది. ఆ పాయింట్ త్రిపుర రహస్యం చదివితే చాలా కాంప్లికేటెడే, కానీ అక్కడ అర్థం అయిపోయింది. ఎలాగా? చిదాత్మ భాసిల్లుతోంది కానీ దానికి స్థిరంగా ఉండగలిగే ఒక కెపబిలిటీ ఉండబట్టి ఇట్ అపియర్స్. అది మనకి స్థిరంగా ఉన్నట్టు కనబడుతోంది, కానీ జగత్ అసలు మిథ్య. ఎలా అయితే ప్రతిబింబం మిథ్యో, జగత్తు కూడా మిథ్యే, ఇంక్లూడింగ్ ద బాడీ. మిథ్య అనగానే ఇంద్రియాల చేత పట్టుకోబడుతున్నది, అందుకు మనం మిథ్యాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. కానీ రియాలిటీలో అది కేవలం చిదాత్మే. అర్థమైందా? వీఆర్ పర్సీవింగ్ అంటే మనం గ్రహిస్తున్నాం, చర్మం వల్ల ఇంద్రియాల వల్లే గ్రహిస్తున్నాం. ఇంద్రియాలు లేకపోతే జగత్తే లేదు మనకి. అది ఆ పాయింట్ బాగా గట్టిగా మనసులో ఉంటే ప్రతి దగ్గర ఎలా ఉన్నా మనకు అర్థమైపోతుంది. అంటే జగత్తుగా అది ఉత్పత్తి అవ్వలేదు, అది జగత్తుగా స్టేబుల్ గా లేదు అది, బట్ ఇట్ అపియర్ స్టేబుల్. ఎందుకంటే చిదాత్మక అటువంటి లక్షణం ఉంది. ఓకే మ్యామ్, కంటిన్యూ చేయనా? ఓకే. A throbbing arose in the creator whose thought had spread out as the universe. ఒక స్పందన వచ్చిందనమాట ఆ చిదాత్మలో. అప్పుడు అది ఒక యూనివర్స్ అంటే ఒక విశ్వముగా పరిణమించింది. This throb brought into being the subtle body made up of intelligence of all beings. అది ఈ రకమైన స్పందన ఒక సూక్ష్మ శరీరాన్ని, అందరిలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని తయారు చేసింది. అందులో
ఇంటెలిజెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఆ సూక్ష్మ శరీరం. Made only of thought, all these beings only appeared to be, though they felt that that appearance was real. వాళ్ళకి వాళ్ళు నిజంగా ఉన్నట్టు కనబడుతున్నారు కానీ అది కేవలంగా భాసిల్లే తత్వమే, అంటే అందులోంచి భాసిల్లింది కానీ దే ఆర్ నాట్ రియల్. ఎలా అయితే జగత్తు నిజం కాదో ఈ బీయింగ్స్ అంటే ఈ బాడీస్ లో ఉన్న ఇది కూడా రియల్ కాదు. However, మనకి ఈ పాయింట్ ఎందుకంటే కష్టంగా అనిపిస్తుంది, పరశురాముడు కూడా చాలా సార్లు ప్రశ్నించాడు ఈ పాయింట్ మీద. ఎందుకంటే కళ్ళకి కనిపిస్తోంది జగత్తు, ఇంద్రియాలన్నిటితోటి మనం చూస్తున్నామని మనకు తెలియకుండా జగత్తు ఉంది కదా లేదంటారేంటి అన్నది కష్టంగా ఉంటుంది. కానీ మనకి ఇంద్రియాలకే కనిపిస్తుంది, జ్ఞాన దృష్టితో జగత్తు లేదు, చైతన్యమే ఉంది. ఆ జగత్తులాగే ఈ బాడీ కూడా జ్ఞాన దృష్టిలో లేదు, చైతన్యమే ఉంది. ఎందుకంటే ఆ చైతన్యంలోంచే పంచభూతాలు వచ్చాయి, ఆ పంచభూతాలు కూడా అది భాషిల్లింది, అది కూడా చైతన్యమే. మూలంలోకి వెళ్తే పంచభూతాలు దానికంటే భిన్నంగా లేవు, అందుకే రెండు లేవు, ఉన్నది ఒకటే. నమస్తే అండి, ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. కిరణ్ కుమార్ మాట్లాడుతున్నాను. అడగండి. ఇప్పుడు మీరు మామూలుగా చర్మచక్షువులతో చూసేదంటే మనకి దృశ్యం లాగా కనిపిస్తుందని అనుకుంటాము. మరి జ్ఞాన నేత్రంలో ఉన్నప్పుడు కనిపించినవి వాటిని ఏమంటారు? అది కూడా మనకి ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి దాన్ని? ఇది మీరు జ్ఞానంతో చూసారనుకోండి, చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది అన్నారు. భాసిల్లుతోంది అంటే ఏంటంటే జగత్తుగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించడం ఎలాగా అంటే చెప్పాను కదా, ఒక మిర్రర్ లో ఆబ్జెక్ట్స్ లాగా ఈ జగత్తు ఉంది. మిర్రర్ కూడా చిదాత్మే, అందులో ఉన్నటువంటి జగత్తు భాసిల్లుతోంది చిదాత్మలో. అందుకని అవన్నీ చిదాత్మ స్వరూపాలై ఉన్నాయి. జగత్తంతా చిదాత్మ తప్ప మరి వేరే లేదు. అలాంటి అది జ్ఞాన దృష్టి. ఇంకా రెండు లేవు, అక్కడ ఒకటే ఉంది. జ్ఞాన దృష్టిలో చూస్తే ఇన్ని భిన్న పదార్థాలన్నీ కూడా దేంతో ఉన్నాయండి? చిదాత్మతోటే ఉన్నాయి, ఇంకొకటి లేదు అక్కడ. ఓకే, అది జ్ఞాన దృష్టి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం, నాది చిన్న డౌట్. ఓకే, ఇది ఇప్పుడు అంధులు ఉంటారు కదా, గుడ్డి వాళ్ళు, వాళ్ళకి జగత్ అంతా ఏమి కనబడదు యాక్చువల్ గా. మరి వాళ్ళకి ఏమన్నా ఈ వెంకట సుబ్బయ్య సుబ్బయ్య గారు ఓకే కనబడదు. అంధులు ఉంటారు కదా అంటే గుడ్డి, కరెక్ట్, వాళ్ళకి జగత్ ఏం కనబడదు యాక్చువల్ గా. మిగతా అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. మరి వాళ్ళకి ఏమన్నా ఈ సబ్జెక్ట్ లో తొందరగా అర్థం చేసుకునే అవకాశం లేకపోతే ఈ తొందరగా ఈ రూట్ కి వస్తారా? ఇప్పుడు వాళ్ళకి కళ్ళంటే కనబడలేదు, చెవులు వినబడుతున్నాయిగా, మిగతా 4 ఇంద్రియాలు బాగానే ఉన్నాయి కదా. జగత్తుని బాగా పనిచేస్తాయి మనకన్నా. మీరు జాగ్రత్తగా వినండి, ఒక్క కళ్ళతోటే జగత్తుని చూడటం లేదు, ముట్టుకుంటున్నాం వరుసతోటి. 5 ఇంద్రియాలతోటి జగత్తుని మనం చూస్తున్నాం కదండి. ఆ ఇంద్రియాలు 5 పనిచేయకపోతే జగత్తు అనేది మనకు తెలియదు అంటున్నాం. అందుకని కళ్ళు కనబడనంత మాత్రంలో జగత్తు ఉన్నదనే ఫీల్ అవుతారు కదా మిగతా ఇంద్రియాలతో. అవును, అయితే యాక్చువల్గా మనం కళ్ళు మూలంగా తొందరగా ఫీల్ అవుతున్నాం. కాదు మిగతా వాళ్ళకి అవి లేవు కాబట్టి ఫీలింగ్ తక్కువ ఉంటుందా అని నా డౌట్, అంతేం లేదు. ఏమీ కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అయ్యో ఏదో చూడలేకపోతున్నామే అనే బాధ మరి కొంచెం ఎక్కువ ఉంది, అదేదో ఇంకా నిత్యంగా ఉన్నదన్న భావనే ఉంటుంది వాళ్ళకి కూడా. కేవలంగా అది జ్ఞానం వల్ల మనం తెలుసుకోవాలి, ఇదంతా కూడా కనబడే జగత్తు చిదాత్మ రూపమే అని. అంతే, కనబడేది అంటే వినబడేది, 5 ఇంద్రియాలతో గ్రహించబడేది చిదాత్మ స్మా అని గ్రహించాలి. అది జ్ఞాన దృష్టి. ఇంద్రియాల పని చేస్తాయి, కానీ జ్ఞాన దృష్టితో చూస్తే చిదాత్మనే చూడగలం. థ్యాంక్ యూ మేడం. However, this appearance thus imagined to be real
produce realistic results or consequences. ఇది రియల్ గా అని అనిపించే ఈ అపియరెన్స్ కూడా రియలిస్టిక్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది, అలాంటి ఫలితాలని మనకి ఇస్తుంది. అంటే ఎలాగా, మనం ఏదైతే నిత్యము కాదు సత్యము కాదు అనుకుంటున్నామో అది మనకి ఎన్నో ఫలితాలను ఇచ్చిస్తుంది. అంటే అవన్నీ మనకి నిజమనే అనిపిస్తున్నాయి, రియలిస్టిక్ రిజల్ట్స్ ఇస్తుంది. Even as sexual enjoyment in a dream does. అది అంటే దానికి ఉదాహరణ ఎలా చెప్పారు, ఒక సెక్షువల్ ఎంజాయ్మెంట్ అనేది ఒక కలలో వచ్చిందండి, అది ఆ సమయానికి అది నిజమే, తర్వాత నిజం కాదు. అలాగే ఈ జగత్తులో మనం అనుభవించిన సుఖాలన్నీ ఆ సమయానికి నిజమే, ఇది ఒక ప్రొలాంగ్డ్ డ్రీమ్ అనుకోండి. కళ అన్నది చిన్నదైతే ఇది చాలా పెద్ద కళ అనిపించవచ్చు. అంటే ఇవన్నీ నిజమని మనం కళలో ఎలా నిజం కాదు, ఇది నిజం కాదు. Similarly, even the creator, the holy man of the story, though he has no body, appears to have a body. అలాగే ఎవరైతే ఈ సృష్టించిన సృష్టికర్తకి శరీరమే లేదు, కానీ మన దృష్టిలో అతనికి శరీరం ఉన్నట్టే కనబడుతుంది. అంటే మనం ఆపాదించుకుంటాం అలాగా, చిదాత్మకి శరీరమే లేదు, సృష్టికర్తకి శరీరం ఉంది అంటాం. The creator is also of a dual nature, consciousness and thought. అది క్రియేటర్ లో కూడా రెండు ఉన్నాయి స్వభావాలు. ఆ స్వభావాలు ఏంటవి, ప్రజ్ఞ, ఆలోచన. అంటే ఆయన చైతన్య స్వరూపుడై ఉన్నాడు, ఆలోచన అంటే సంకల్పం. Consciousness is pure, thought is subject to confusion. కాన్షియస్నెస్ అంటే అది చైతన్యం అన్నది ప్యూర్ గా ఉంటే, ఈ ఆలోచన అన్నది కన్ఫ్యూజన్ ఇస్తుంది. Hence, he appears to come into being, though he does not so arise. దానివల్లనే ఆయనకి ఉత్పత్తి అయ్యాడు, పుట్టాడు అన్నట్టు మనకి కనిపిస్తాడు. ఆయనకి ఒక ఆకారం ఉంది అని, కానీ ఆయనకి ఆకారము లేదు, ఆయన పుట్టను లేదు. అంటే ఇక్కడ ఆయన అనడానికి అదంతా చిదాత్మ, చైతన్య స్వరూపానికి పుట్టుక లేదు, దానికి ఒక రూపము లేదు. ఆ దాని సంకల్పంతో జగత్తు స్టార్ట్ అయ్యి, అంటే మొత్తం అంతా బాసిల్లింది. అందుకని మనకి అలా కనిపిస్తుంది ఆకారం ఉన్నట్టుగా, కానీ దానికి ఆకారము లేదు, అక్కడ ఉద్భవము పుట్టడము లేదు. He is the intelligence that supports the entire universe. అది ఈ మొత్తం విశ్వం అంతటిని ఆక్యుపై అంటే ఆవరించి ఉన్నటువంటి ఆ జ్ఞానమే ఆయన అయి ఉన్నాడు. అది సుప్రీం ఇంటెలిజెన్స్ అన్నమాట. అటువంటి ఇంటెలిజెన్స్ అయి ఉన్నాడు ఆయన. And every thought that arises in that intelligence gives rise to a form. అది అక్కడ ఆయనలో ఏ రకమైనటువంటి సంకల్పం అనేది వచ్చినా అదొక రూపంగా మారింది. అంటే బ్రహ్మ అని ఆయన సంకల్పిస్తే బ్రహ్మ తయారయ్యాడు. అలాగే ఫలానా ఇది చెయ్యాలి అనే ఆలోచన రాగానే అవిగా కనబడడం మొదలయ్యి. ఇక్కడ ఒక శ్లోకం మీనింగ్ ఇచ్చినారు, నేను శ్లోకం చదివి తర్వాత మీనింగ్ చదువుతాను. ఓకే. ఆతివాహిక మేమంత విస్మృత్య దృఢ రూపయ ఆదిభౌతిక బోధేన మధుబాతి పిశాచవత్. Though all these forms are of the nature of pure intelligence, on account of self forgetfulness of this, and of the thought of physical forms, they freeze into physical forms. Yes. మొదట చదవండి. Though all these forms
are of the nature of pure intelligence. అంటే ఈ ఈ మొత్తం మనకు కనబడుతున్న రూపాలు జగత్తులో ఉన్నవన్నీ కూడా కేవలంగా జ్ఞానంలోంచే ఉద్భవించాయి. అదే ఆ చిదాత్మకి జ్ఞాన స్వరూపిణి అని కూడా పేరుంది. అందుకని దాన్ని జ్ఞానము అని కూడా అంటారు. అంటే చిదాత్మ యొక్క సంకల్పం ఒక చిన్న స్పందన వచ్చి సృష్టి మొదలైంది. అక్కడ వచ్చిన ఆ చిన్న స్పందన ఆలోచన అంటారు. ఆలోచన కాదు, అక్కడ ఒక సంకల్పం వచ్చి అక్కడి నుంచి సృష్టి అంతా మొదలైంది. ఇది కేవలంగా సృష్టిగా అంటే ఏంటి, తయారవ్వబడలేదు, నిర్మించబడలేదు, ఉద్భవించబడలేదు, ప్రకాశిల్లుతోంది. చిదాత్మ సృష్టిగా ప్రకాశిల్లుతోంది. On account of self forgetfulness of this, అంటే మర్చిపోతున్నాం, ఏ విషయాన్ని మర్చిపోవడం బట్టి మనం ఇది నిత్యంగా సత్యంగా ఉంది అని భావిస్తున్నాం. ఏ విషయాన్ని మర్చిపోతున్నాం? ఉన్నదంతా చిదాత్మ అంటే ఆ ఇంటెలిజెన్సే ఉంది, ఇంకేమీ లేదు అన్నది మర్చిపోయి ఫర్గెట్ఫుల్నెస్, ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. ఇది దీనికి ఆబ్జెక్టివ్ గా వస్తువుగా ఉంది అని మనం అనుకుంటున్నాం. and of the thought of physical forms, they freeze into the physical forms. అంటే భౌతిక రూపాలుగా మనకి గట్టి అంటే సాలిడిఫై, ఫ్రీజ్ అంటే గడ్డ కట్టి కనిపిస్తున్నాయి. అంటే ఇవి వస్తు రూపంలో గట్టిగా ఉంది, స్థిరంగా అని మనకు కనిపిస్తున్నాయి. Even as goblins, though formless, are seen to have forms on account of the perceivers. Even as goblins, though formless, are seen to have forms. గోబ్లిన్స్ అంటే ఏంటి? భూతాల. అంటే ఫార్మ్లెస్ గా ఉన్న వాటికి కూడా ఫామ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. On account of the perceiver's delusion. అది అంటే ఎవరైతే గ్రహిస్తున్నారో, పర్సీవర్ అంటే చూసేవాడి యొక్క భ్రాంతి కారణంగా జగత్తు సత్యముగా ఉంది అని, వస్తువులుగా సత్యముగా ఉంది అని కనిపిస్తుంది. ఎలా అయితే అవి కూడా అంటే ఒక్కొక్కడు ఏమంటాడు, దయ్యం కనబడింది అంటాడు. అలాగా ఆ చూసేవాడిని బట్టి ఇవన్నీ కనిపిస్తాయి. భ్రాంతి మాత్రమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. భ్రాంతి వల్ల కలుగుతున్నాయి ఈ భ్రమ. ఏమిటా భ్రాంతి? జగత్తు నిత్యంగా ఉన్నదన్న భ్రాంతి, సత్యంగా ఉంది అని. ఓకే, అర్థమైందా ఇక్కడ? అందరికీ అర్థమైంది కదా? అర్థమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని త్రిపుర రహస్యంలో చాలా బాగా హత్తుకునేటట్టు ఇచ్చారు. అందువల్ల మనం అది చదివిన వాళ్ళందరికీ ఇవి ఈజీగా అర్థమైపోతాయి. అది చదవనప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా కొంచెం అలా ఉంది గనక అంత సులువుగా అర్థం లేదు. కానీ అది ఆ లైట్, ఆ జ్ఞానంలో ఇది సులువుగా అర్థమవుతుంది. అంటే కేవలంగా ఇక్కడ క్రియేటరు అంటే వేరే సృష్టించేవాడు ఉన్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తోంది. సృష్టించేవాడికి ఓ రూపం లేదు అంటే ఆ చైతన్య స్వరూపానికి, ఆ శుద్ధ చైతన్యానికి రూపమే లేదు. మనం రూపాన్ని ఆపాదిస్తాం. అది కూడా ఈ జగత్తు ఎలా నిత్యంగా ఉన్నదని భ్రమిస్తున్నామో అలాగే క్రియేటర్ ఒకడు ఉన్నాడని భ్రమిస్తాం. ఇది భ్రమ మాత్ర జగత్తు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. భ్రాంతి వల్లే ఈ జగత్తు మనకి కలుగుతుంది. ఓకే, క్రియేటర్ సారీ అడగండి. అడగండి. ఈ పాయింట్ ఒకసారి క్లియర్ గా ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అదే అంటే ముందు మీరు క్రియేటర్ ఇవన్నీ వదిలేసి నేను చెప్పిందే వినండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చిదాత్మ అంటే మన చిదాత్మ అన్నా, ఆత్మస్వరూపం అన్నా, పరబ్రహ్మ తత్వం అన్నా, శుద్ధ చైతన్యం అన్నా ఒకటే మాట. దృక్ అని కూడా వాడారు అక్కడ. దృక్కు, చిత్తు ఇవన్నీ పదాలు ఒక్కటే ఒకదానికి, ఆ చిదాత్మకి లేదా ఆ ఆత్మస్వరూపానికే. ఆత్మస్వరూపం అన్న దానికి అసలు రూపమే లేదు.
ఆత్మస్వరూపంలోంచి జగత్తు భాసిల్లుతోంది. భాసిల్లడం అంటే ఏంటండి? ప్రకాశిస్తోంది జగత్తుగా. ఎలాగైతే దీనికి ఉదాహరణగా అద్దంలో ప్రతిబింబాలు ఎలా కనిపిస్తున్నాయో జగత్తు మనకు అలా కనిపిస్తోంది ఉన్నట్టుగా. ప్రతిబింబం ఎలాగైతే లేదో జగత్తు లేదు అసలు. కానీ సత్యముగా స్థిరంగా ఉండేటటువంటి కనబడే స్థితి ఆ చిదాత్మలో ఉంది. అందువల్ల మనకి అలా కనబడుతోంది. అంటే అవ్యక్తమైన మాయారూపం ఉండబట్టి చిదాత్మలో కూడా మనకి జగత్తు నిత్యంగా ఉన్నట్టుగా, సత్యంగా ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతోంది. కానీ జగత్ అసలు చిదాత్మ తప్ప జగత్తే లేదు. అయితే అదేమిటండి, ఎదురుగుండా కనబడుతున్న జగత్తు కనిపిస్తోంది కదా లేదంటారేంటంటే, 5 ఇంద్రియాల చేతనే జగత్తుని మనం పొందగలుగుతున్నాం ఉంది అని. అయితే ఒక కళలో స్వప్నానికి ఎలా అయితే ఎగ్జిస్టెన్స్ లేదు, కళ కంటున్నంతసేపే స్వప్నం ఉంది, కళ అయిపోయాక అయ్యో కళ అయిపోయింది తెలివి వచ్చాక మనకి స్వప్నమే లేదనుకుంటాం. అందులో ఆ స్వప్న జగత్తులో ఎందరు మనుషులు, ఎన్ని రకాల వస్తువులు, ఎందరో కనిపిస్తారు, వాళ్ళందరూ లేరు. కానీ స్వప్నం ఉన్నంతసేపు వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ భ్రాంతి మాత్రం మనకు ఉండబట్టి జగత్తు ఉంది. ఇది నిద్ర పోకముందు, నిద్ర లేచాక కూడా జగత్తు ఉంటుంది కనుక జగత్తు సత్యంగా నిత్యంగా ఉందని మనం భ్రమిస్తున్నాం. కానీ అద్దంలో ప్రతిబింబం వల్లే అలాగే చిదాత్మలో ఇది ప్రతిబింబంగానే ఉంది జగత్తు. అంతేగాని జగత్తుగా వేరుగా లేదు, ఇదంతా చిదాత్మే మనం గ్రహించాల్సింది. అంటే అది సాలిడిఫై అయ్యేటటువంటి ఒక లక్షణం దానికి ఉంది కనుక అలా స్థిరంగా కనబడుతోంది. ఫ్రీజ్ అయిపోతోంది అంటున్నారంటే అది ఫ్రీజ్ కాదు, మన మనసుల్లో అది చిదాత్మగా మనకి పర్మనెంట్ గా ఉన్నట్టుగా కనబడుతోంది. కానీ కేవలంగా అంటే జగత్తుగా కనబడుతోంది, చిదాత్మ మాత్రమే భాసిల్లుతోంది. ఇక్కడ భాసిల్లడం అంటే ఏంటంటే ప్రకాశిస్తోంది జగత్తుగా. ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలి. జగత్తు క్రియేట్ అవ్వలేదు, అసలు జగత్తు లేదంటారు. ఈ పాయింట్ మీద మనం బాగా, అంటే నేను ఇప్పుడు ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదంటే కొంచెం అసలు చెప్పాలి మీరు ఒక్కళ్ళిద్దరైనా, ఎందుకంటే ఈ పాయింట్ అంత క్లిష్టమైన పాయింట్. ఇంద్రియాలతో జగత్తు కనిపిస్తోంది కదా, జగత్తు లేదంటారేంటన్నది చాలా కన్ఫ్యూజింగ్ పాయింటే. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటేనండి, అద్దంలో ప్రతిబింబం ఉన్నట్టే ఉంటుంది, స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నట్టే ఉంటారు. స్వప్నం ఉన్నంతసేపు, అద్దం ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంటుంది. అద్దంలో ప్రతిబింబమే లాగే జగత్తు ఉంది. అది అద్దంలో ప్రతిబింబాన్ని పట్టుకుంటే పట్టుకోబడదు. అంటే అది ఎంత మిథ్యో జగత్తు అంత మిథ్యే, అది మనం గ్రహించాలి. ఇక్కడ క్రియేటర్ అనగానే మరెవడో కాదండి, ఆ చిదాత్మ, లేదా అంటే ఆత్మస్వరూపమే లోనే జగత్తు భాసిల్లుతోంది కానీ జగత్తుగా అది వేరుగా లేదు. ఈ పాయింట్ మీరెవరెవరు త్రిపుర రహస్యం వినలేదు, అక్కడ చాలా సార్లు నేను ఈ పాయింట్ చెప్పాను. ఎందుకంటే నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా దత్తాత్రేయుల వారు పరశురాముడు కూడా అడుగుతూ ఉంటాడు, కనిపిస్తోంది కదా అంటాడు. అంటే కళ్ళకి కనిపిస్తుంది, కానీ జ్ఞాన దృష్టితో చూస్తే ఇదంతా కూడా కేవలంగా చిదాత్మే, రెండు లేవు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది మనం పంచేంద్రియాలతో చూసేది అంతా కూడా మాయలాగా అనుకోవాలన్నా మేడం ఇది ఎట్లయితే? అది కేవలంగా భ్రమ మాత్రమైన జగత్తు, భ్రాంతి మాత్రంగానే జగత్తుగా కనబడుతుంది మన భ్రాంతి వల్ల. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి అని ఈ జనాలు గాని ఇదంతా ఏదైతే ఉందో అదంతా భ్రాంతి మాత్రమే, మనకి భ్రాంతి. నేను మీ విషయంలో ఇప్పుడు 2-3 ఉన్నారు కదా ఆ త్రిపుర రహస్యం వినని వాళ్ళు, ఈ పాయింట్ అండి చాలా ఎక్కువ, చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. కారణం ఏంటంటే ఇది అందరికీ కన్ఫ్యూజింగ్ పాయింటే. అందువలన ఇప్పుడు ఇందులో మాక్సిమం పీపుల్ త్రిపుర రహస్యం విన్నవాళ్ళు అవడం వల్ల నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అది ఏంటంటే జగత్తు అసలు మన మనసులో గట్టిగా నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే, మరి మనకి ఇలాగా
గోడ కనబడుతోంది కదా, మనం స్పర్శిస్తే కనిపిస్తోంది కదా, అంటే స్పర్శకు అందుతోంది, దృష్టికి అందుతోంది. అంటే ఇక్కడ ఇంద్రియాల ఐదింటితోటి జగత్తుని మనం పర్సీవ్ అంటే రిసీవ్ చేసుకోగలుగుతుంది, కానీ జగత్తుగా లేదు. ఆ ఇంద్రియాలకే అది కనబడుతోంది, కానీ జ్ఞాన దృష్టితో జగత్తే లేదు. కేవలం చిదాత్మే జగత్తుగా భాసిల్లుతోంది. ప్రతిబింబం ఎలా ఉందో జగత్తు అలాగే ఉంది. అర్థమైందా? ఓకే మేడం. అంటే మీకు డౌట్ రావచ్చు, దేనికి ప్రతిబింబం? అర్థం ఇక్కడ చిదాత్మే అర్థం, చిదాత్మే వస్తువు. ఎందుకంటే చిదాత్మ పూర్ణమైనటువంటి స్థితిలో ఉంది, స్వతంత్రంగా ఉండగలిగే స్థితి ఉంది. మామూలు జగత్తులో అర్థం అవసరం పడుతుంది, అర్థం ఎదురకుండా వస్తువు అవసరం పడుతుంది. చిదాత్మ సర్వ స్వతంత్రమైనది, పరిపూర్ణమైనటువంటి కెపబిలిటీస్ ఉన్నది గనక చిదాత్మకి వేరే అర్థం అనే అక్కర్లే, వేరే వస్తువు అక్కర్లేదు. అది వస్తువు లేకుండానే భాసిల్లగలదు, ప్రతిబింబాన్ని చూపించగలదు. అక్కడ అర్థము చిదాత్మే. అంటే ఇప్పుడు చిదాత్మలోనే ఇదంతా చూస్తున్నాం అన్నమాట, చూస్తున్నాం ఇదంతా ఈ సృష్టి అంతా చిదాత్మలోనే ఉందన్నట్టుగా చూస్తున్నాం మనం, అంతేనా? సృష్టి అంతా చిదాత్మే అయ్యి ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టి అంతా చిదాత్మ స్వరూపమే. చిదాత్మకి భిన్నంగా సపరేట్ గా అగుపడుతుందా ఏంటండి? అప్పుడు చిదాత్మ అనేది సపరేట్ గా అగుపడుతుందా? ఇది సృష్టి సపరేట్ గా, చిదాత్మ సపరేట్ గా అగుపడుతుందా? సృష్టి వేరే కాదు, చిదాత్మే సృష్టి. దాని ఉదాహరణగా మీకు చెప్తానండి. ఒక పంచదారతో కోడి చేసాం, కుక్కని చేసాం, నక్కని చేసాం, పువ్వుని చేసాం. చిన్నపిల్లాడు ఏమనుకుంటున్నాడంటే నేను పువ్వుని తినేసాడు అంటాడు, కోడిని తిన్నాను అంటాడు. పెద్దవాళ్ళకి ఏం చేసి కల్పిస్తుంది, వాడు పంచదార తిన్నాడని. అంటే ఇన్ని రూపాలుగా కనిపిస్తోంది కానీ ఒక్కటే చిదాత్మ. అర్థమైందా? జ్ఞాన దృష్టి వచ్చిన వాడికి చిదాత్మ ఒకటే ఉంది. జై గురుదేవ్. అర్థమైందా లేదా? ఓకే మేడం, పంచదార చెప్తే కొంచెం అర్థమైంది. అలాగా ఇవన్నీ భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నదంతా చిదాత్మే అనేటటువంటి స్థిరమైన దృష్టి మనకు వస్తే జగత్తు భాసిల్లుతోంది, అదొక్కటి మనం బాగా అర్థం చేసుకోవాలండి. జగత్తుగా భాసిల్లుతోంది. నేను ఇప్పుడు అంత శక్తి ఎందుకు పెట్టలేదంటే మీ అందరికీ నిజంగా ప్రతి ఒక్కరికి అది అవసరమే. ఎందుకంటే తక్కువ మందే ఇక్కడ ఉన్నారు త్రిపుర రహస్యం వినని వాళ్ళని, కానీ లేకపోతే త్రిపుర రహస్యం చెప్పినప్పుడు చాలా శక్తి దీని మీద పెట్టి బోధపరిచాం. ఎందుకంటే ఇది కనబడుతున్న జగత్తు నిత్యమని మనకు అనిపిస్తుంది, అన్నిటితో ముట్టుకుంటున్నాం, మరి అన్ని అనుభవిస్తున్నాం. అంటే ఆ అనుభవించే దానికి ఏం చెప్పారు, స్వప్నం ఎలాగా అన్ని అనుభవిస్తాం. స్వప్నం ఉన్నంత వరకు అది నిత్యమే. స్వప్నంలో దేంతో తయారు చేయబడ్డాయండి వ్యక్తులు గాని ఆ బిల్డింగ్లు గాని స్వప్నంలో చూసేది ఏమీ లేదు కదా పదార్థం. ఏ పదార్థంతో తయారు చేయబడకుండానే ఎన్ని పదార్థాలు కనిపిస్తున్నాయో స్వప్నంలో, అలాగే చిదాత్మలోనే ఈ చిదాత్మ వల్లనే ఈ జగత్తంతా ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. చిదాత్మే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. అక్కడ మనసులోనే స్వప్నంలో వచ్చినటువంటి స్వప్నం అంతా వచ్చింది. అర్థమైందా? కేవలంగా మనోకల్పితాలే. అలాగే ఒక వస్తువు ఉండాలి కదా, మరి అన్ని అంటారు కదా, దానికి కూడా చెప్పారు. అంటే కుమ్మరివాడు కుండ చేయాలంటే మట్టి అన్న వస్తువు ఉండాలి, కానీ చిదాత్మలో భాసిల్లడానికి వేరే వస్తువు అన్నది అవసరం లేదు. ఓకే, చిదాత్మే ఆ రూపం దాలుస్తుంది కాబట్టి ఇది వేరే వస్తువు అవసరం లేదు. చిదాత్మ భాసిల్లుతోంది అంటే ప్రకాశిస్తోంది జగత్తుగా. ఓకే, ఆ ప్రకాశంలో చిదాత్మనే ఆ రకంగా ఇప్పుడు కుమ్మరివాడు కుండని ఎట్లా తయారు చేయడానికి మట్టి కావాలనో మట్టిగా అగుపడుతుంది చిదాత్మ. అక్కడ మట్టి బదులు చిదాత్మే ఉంది. అందుకని ఏకమేవ అద్వితీయ. నేను ఎందుకంటాను, ఇన్ని రూపాలలో ఉన్న ఈ జగత్తంతా ఏకమేవా ఒక్కటే ఉంది సుమా, అద్వితీయం, రెండు లేవు. ఓకే, రెండోది లేదండి చిదాత్మ తప్ప. అదే అన్ని ఏ రూపమైనా కూడా చిదాత్మదే మొత్తానికి. అది అలా, అది సత్యం.
ఆ దృష్టి సత్య దృష్టి. మనం ఎదురుగుండా చూస్తున్నది చిదాత్మ. ఒక మనిషిని చూస్తున్నామంటే చిదాత్మ, ఒక చెట్టును చూస్తున్నామంటే చిదాత్మ, ఒక వాళ్ళను చూస్తున్నామంటే చిదాత్మ, ఒక వెరీ గుడ్, బావిని చూస్తున్నామంటే చిదాత్మ. కరెక్ట్, దట్స్ ఆల్. ఓకే, ఓకే మేడం. అది మనం నిరంతరంగా, అంటే ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి. చాలా చాలా గట్టిగా మా వాళ్ళు గట్టిగా మాట్లాడేసేవన్నారు, ఎందుకంటే ఇది గట్టిగా చెప్పాల్సిన తత్వం. అందుకే అక్కడ వాళ్ళందరికీ అది క్లియర్ గా అయిపోయింది. ఇప్పుడు ఎవరు డౌట్లు అడగట్లేదంటే మీరు అప్పుడు వినకపోవడం వల్ల, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం ఒకసారి క్రియేటర్ ఇలాంటి పదాలు వాడడం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేటట్టుంది. అది చదవడం వల్ల ఈ ఎక్స్ప్లెనేషన్ నేను సులువుగా ఇవ్వగలుగుతున్నాను, అంటే ఆ జ్ఞానం ఉండబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కొద్ది వాళ్ళకైనా చాలా మందికి ఉన్న ఇది కొంచెం కన్ఫ్యూజన్ పాయింటే కాబట్టి కొంచెం క్లియర్ గానే ఉండాలని నా ఉద్దేశం. అవునండి, అంటే ఇక్కడ అందరూ ఏంటంటే త్రిపుర రహస్యంలో ఈ పాయింట్ మేము చాలా సార్లు డిస్కస్ చేసాం. అక్కడ ఇంకా క్లియర్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. దానివల్ల మాక్సిమం పీపుల్ త్రిపుర రహస్యం చదివిన వాళ్ళందరికీ ఇది అర్థమైపోయింది. చదవని కొంతమందికి మాత్రం కన్ఫ్యూషన్ వస్తుంది. అది తప్పనిసరిగా కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి, అవ్వకపోతే ఫర్దర్ మనకు అర్థం కాదు. మీరు ఇప్పుడు అడగడం మంచిదే. మిగతా ఎవరైతే త్రిపుర రహస్యం వినలేదో వాళ్ళందరికీ క్లారిఫై అయిపోతుంది. ఎవరైనా డౌట్ అడగొచ్చండి, వీళ్ళందరూ అడగట్లేదంటే వీళ్ళు త్రిపుర రహస్యం విన్నారు. అక్కడ బోల్డ్ సేపు చర్చించుకున్నాం, వాళ్ళు అక్కడ బోల్డ్ డౌట్లు అడిగారు. అది వింటాం, అది కూడా వింటాం మా దగ్గర. అది వింటే మీకు అసలు ఇవన్నీ ఒక్కసారి నేను చెప్తున్నాను, అది కానీ వింటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతాయండి, ఈ కష్టం ఉండదు. ఓకే మేడం. ఓకే, జై గురుదేవ్, జై గురుదేవ్. ఎంత టైం ఉంది? ఉందా టైం? ఎక్కువ ఓవర్ షూట్ అయింది మేడం. 10:07 అయిపోయిందా టైము? అయితే బాగుంది. చంద్రశేఖర్ గారు అడగడం మంచిది చేశారు. ఎంతమంది త్రిపుర రహస్యం వినలేదండి? కిరణ్ కుమార్ గారు వినలేదు, తులసిరామ్ గారు వినలేదు, తర్వాత చంద్రశేఖర్ గారు వినలేదు, సుబ్బయ్య గారు వినలేదు, ఇంకా ఎవరు వినలే? అట్లీస్ట్ ఆ రికార్డింగ్స్ టైం ఉంటే వినండి. ఓకేనండి, యాక్చువల్ గా నేను వేరే ఇంకొక గ్రూప్ లో విన్నానండి, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు ఇంకొంచెం ఈజీగా లాంగ్వేజ్ లో కొంచెం చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమవుతోంది. నేను మీ రికార్డింగ్స్ కూడా వింటాను తప్పకుండా. ఎందుకంటేనండి భావనే క్లిష్టమైంది. నేను ఇంకా కష్టమైన లాంగ్వేజ్ పెట్టాను అనుకోండి, మరి కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు అయిపోతాను. అందుకే నేను వీలైనంత వాడుక భాషలోనే అన్ని మాట్లాడుతున్నాను. అంటే కొంచెం క్లియర్ గా అర్థం కావాలంటే ఓకే చెప్పండి. అసలే క్లిష్టమైన దాన్ని క్లిష్టమైన భాష వాడకూడదు కదా. అందుకే నేను చాలా సులువైన భాషలోనే వీలైనంత వరకు చెప్పడానికి కారణం ఏంటండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు బాగా డైల్యూట్ చేసి, అంటే ఈ క్లిష్టమైన దాన్ని కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసి ఎక్కించేటట్టుగా ఉంటేనే బాగుంటుంది మేడం. అది అవునండి, అంతేగాని మరి కొంచెం క్లిష్టం చేయకూడదు, మన పాండిత్యాలు చూపెట్టుకోవడం. అందువల్ల ఇంకోటి చెప్పనా, క్లారిటీ ఉంటే క్లియర్ గా చెప్పగలమండి. మనకే క్లారిటీ లేకపోతే మనం ఏం క్లియర్ గా చెప్పగలం? ఫస్ట్ ఏంటంటే మీరు బాగా అందరూ అర్థం చేసుకోవాల్సింది, చిదాత్మ తప్ప మరొకటి లేదు. చిదాత్మ భాసిల్లుతోంది జగత్తుగా. ఈవెన్ మన బాడీ కూడా చూడబడేది ఏది కూడా జగత్తే. అంటే నాకంటే నేను నా బాడీ అని చూస్తున్నాను కనుక ఇది కూడా జగత్తులో ఒక పార్టే. సో ఇదంతా కూడా చిదాత్మ ఇలాగా భాసిల్లుతున్నాయి, అంతేగాని భాసిల్లుతోంది కానీ వేరేగా చిదాత్మకి మించి మరొకటి లేదండి ఈ ప్రపంచంలో. ఈవెన్ మన లోపల ఉన్న మనస్సు కూడా చిదాత్మ మనస్సుగా భాసిల్లుతోంది, అది కూడా చిదాత్మే. అంటే అందుకే ఏకమేవ అద్వితీయం, ద్వితీయం లేదు, రెండు లేవండి, ఉన్నదొక్కటే చిదాత్మ తప్ప ఈ మొత్తం చరాచర జగత్తులో మరొకటి ఏదీ లేదు. అర్థమైందా? ఓకే మేడం. ఇప్పుడు అది అంటే నేను అర్థం చేసుకున్నది, ఈ సృష్టిలో ఏదైతే అగుపడుతుందో అది మొత్తం చిదాత్మనే. అంతే, ఏదైతే కనబడని చూడండి, ఏదైతే కనబడుతోందో అది చిదాత్మే, ఏదైతే కనబడకుండా మన మనస్సు అన్నది కూడా చిదాత్మే. కనబడేవి కనబడని అన్ని చిదాత్మ స్వరూపమే.
కరెంటు చింతగా సంవత్సరాల చిలకల్లాగా. ఎస్, కరెంటు కూడా అంతగా మనకు కనపడదు కానీ అన్నిటికీ ఏంటంటే ఈ విషయం క్లియర్ అవుతే తర్వాత వచ్చే మిగతా మీకు కన్ఫ్యూజన్ రాదండి. దీనికి ఇవాళ టైం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇది క్లియర్ అవ్వాలి మీకు. అంటే వినే వాళ్ళందరికీ క్లియర్ అవుతే కదా మనం ముందుకెళ్ళగలం. ఇప్పుడు త్రిపుర రహస్యం విన్న ప్రతి ఒక్కరికి అప్పుడు చాలా డౌట్స్ అడిగారండి అందరూ కూడా. ఎందుకు? అది నిత్యంగా కనిపిస్తోంది కదా, కనబడుతోంది కదా కంటికి, మనం అనుభూతి చెందుతున్నాం ఇంద్రియాలతో, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని మనం గ్రహించాల్సిన ఇంద్రియాలకే, బట్ ఇంద్రియాలతో గ్రహించేదే ఇది కానీ జ్ఞాన దృష్టితో ఇదంతా చిదాత్మే. అయితే చిదాత్మగా మీరు జ్ఞాన దృష్టితో పోల్చుకున్నా కళ్ళకి ఇంకా జగత్తు కనిపిస్తూనే ఉంటుంది, కానీ జ్ఞాన దృష్టితో తెలుసుకోవాలి ఇది చిదాత్మ. అర్థమైందా? అర్థమైంది మేడం. త్రిపుర రహస్యం కూడా వింటాము, అప్పుడు బాగా అర్థం. అంటే మీకు క్లారిటీ బాగా వస్తుంది. వీళ్ళందరూ కూడా డౌట్స్ చాలా అడిగారు. ఆ డౌట్స్ అడగడం వల్ల బాగా 9వ తారీఖు. ఓకే అండి, ముగించేద్దామా? నమస్కారం. ఒక్క రిక్వెస్ట్ మేడం. నమస్తే అండి. చెప్పండి. అయ్యా కిరణ్ కుమార్ గారిని, తులసిరామ్ గారు కానీ, వెంకట సుబ్బయ్య గారు కానీ మీకు మళ్ళీ పర్సనల్ గా పంపించమంటే ఈ లింక్ పంపిస్తాను, పాత లింకులన్నీ. ఏ లింక్ పంపిస్తారు? 9వ తారీఖు నుంచి త్రిపుర రహస్యం కంటిన్యూ ఉంది నా దగ్గర. అంతకు ముందు కూడా వినాలి మీరు. అలాగే అంతకు ముందు ఉంటే పంపించండి. 9వ తారీఖు నుంచి కంటిన్యూ నా దగ్గర ఉంది. నేను 9, 10 విన్నాను. నేను ఒకటి చెప్పనండి, పంపించండి. త్రిపుర రహస్యంలో ఈ ఒక్క వాక్యము పనికిరాదు, ఒక్క వాక్యం కూడా లేదు. అంటే ఈ వాక్యం కేవలంగా హస్క్ అన్న ఒక్క వాక్యం లేదండి అందులో. అది మేము గమనించిన నిజంగానే. అన్ని సకల శాస్త్రాలు చదివితే ఏమిటో త్రిపుర రహస్యం చదివితే అది. శాస్త్రాల ఎసెన్స్ అంతా ఉందండి త్రిపుర రహస్యం. అందుకు ఏ గ్రంథమైనా మనకు సులువుగా అర్థం అవుతుందని నేను ముందే చెప్పాను. తర్వాత ఇక్కడ కొంచెం పదాలు అలా వాడడం వల్ల కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. నేను కానీ త్రిపుర రహస్యం చదవకపోతే ఈ పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేటట్టు ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి బాగా అర్థం చెప్పగలుగుతుంది. ఓకే, మీరు కూడా అది వినండి, లేదా మళ్ళీ కూడా చదివి మళ్ళీ వినండి. నమస్తే. ఓకే మేడం, గుడ్ నైట్. నమస్తే. నమస్కారం. నమస్తే. జై గురుదేవ్. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఆంజనేయమూర్తి గారు నమస్తే మేడం. నమస్తే. ఓకే.